అంటే నాకు మీరు చెప్పేదాకా నాలో బుద్ధి ఉన్నట్టుగాను మనస్సు ఉన్నట్టుగాను వీళ్ళిద్దరూ కొట్లాడుకుంటున్నట్టుగాను నాకు తెలియదండి. నేను చెప్పేదాకా తెలియదు, కానీ చెప్పిన తర్వాత అయినా నీకు తెలుస్తోంది కదా. అట్లా దేవుడు ఉన్నాడు అని కూడా నేను చెప్పిన తర్వాత అయినా నీకు తెలుస్తుంది అంటున్నాడు శంకరుడు. ఎట్లా తెలుస్తుంది? నీ మనస్సు ఉన్నదని నీకు ఎట్లా తెలిసిందో అట్లా తెలుస్తుంది అన్నాడు. అయితే నేను చెప్పినట్టు నువ్వు వినమంటున్నాడు. ఆయన చెప్పినట్టు వింటేనే తెలుస్తుంది. ఇంతకుముందు నీకు మనస్సు ఉంది, బుద్ధి ఉంది, చిత్తం ఉంది, అహంకారం ఉంది అంటే నీకు తెలియదు. నేను చెప్పిన తర్వాత నీకు తెలిసింది. నీకు తెలిసింది అంటే నేను చెప్పడం వల్ల తెలిసింది అంటున్నావా? కాదు కాదు, నీలోనే ఉన్నట్టు నీకు తెలిసింది. నీకు ఎట్లా తెలియజేశాను? నాయన నీ మనస్సు ఉంది, నీ మనస్సు ఇంద్రియాల ద్వారా నన్ను చూస్తోంది. నేను చెప్తున్న మాటలు నీకు వినపడలేదంటే ఆ క్షణంలో నీ మనస్సు ఎక్కడికి వెళ్ళింది. అది మళ్ళీ ఇక్కడికి వచ్చి చేరినప్పుడే నీకు నా మాటలు వినపడుతున్నాయి అని నేను అన్నప్పుడు నువ్వు మనస్సుని ఎక్స్పీరియన్స్ చేశావు. మనస్సు ఇంద్రియాల ద్వారా పనిచేస్తుంది. టెక్స్ట్ బుక్ లో లేదు, అది నేను చెప్పిన మాటల్లో లేదు. అందరూ కోరుతున్నారు. అదేదో వాళ్ళకి ఆ ఉపాయం చెప్తాను. ఏమ్మా, ఇప్పుడు మనస్సు ఉందని నువ్వు ఒప్పుకున్నావు. ఇంకా నిన్ను ఎవడైనా నీకు మనసు లేదు అని అన్నాడంటే నువ్వు ఒప్పుకో. ఎందుకని? గురువు గారు చెప్పడం వల్ల నీకు మనసు ఉందని తెలియలేదు. నీకే నువ్వు అనుభవించి మనసు ఉందని ఒప్పుకున్నావు. ఈ మనసు కాకుండా ఇంకో బుద్ధి ఉందని కూడా నేను చెప్పాను. ఆ బుద్ధి ఒక మంచి మాటలు చెప్తూ ఉంటుంది, ఈ మనస్సు నీకు చెడ్డ మాటలు చెప్తూ ఉంటుంది. మనసు చెప్పే మాట విన్నావంటే నువ్వు చెడిపోతావు, అది వినద్దు, దీనివల్ల ఈ నష్టం వస్తుంది అని నీలోనే ఇంకోటి మాట్లాడుకొని నువ్వు విన్నావా అని అడుగుతుంది. కాబట్టి బుద్ధి ఉంది అని కూడా నువ్వు ఒప్పుకున్నావు. అవును, నా మనస్సు బుద్ధి ఇద్దరు పోట్లాడుకుంటున్నారు. అది ఇవ్వమంటోంది, ఇది వద్దంటోంది. అది గుడికెళ్ళగా ఉంటుంది, ఇది వద్దంటోంది. నీ గుడికెళ్తే ఎన్ని లాభాలు చెప్పింది, ఇది సినిమాకి వెళ్తే ఎన్ని లాభాలు ఇది చెప్పింది. వీళ్ళిద్దరు మాట్లాడుకున్నవి నేను విన్నాను అని నువ్వు ఒప్పుకున్నావు. ఇంకోళ్ళు ఎవరన్నా బుద్ధి లేదు, మనస్సు లేదు, నీకు ఏముంటే చూపించమను, తలకాయ పలుకుంటే ఏమన్నా బుద్ధి చూపిస్తారా, మనసు చూపిస్తారా అంటే వాళ్ళ మాట నీకు అక్కర్లేదు. ఇవి రెండు నాలో ఉన్నాయని నువ్వు చూసావు కాబట్టి, నువ్వు అనుభవించావు కాబట్టి నువ్వే ఒప్పుకుంటున్నావు. అది కాక నీ చిన్నప్పటి సంఘటన ఒకటి ఉంది నాయన. ఎప్పుడో మీ ఇంట్లో పెళ్లిలో జరిగినంత కొట్లాట, ఆ కొట్లాట ఇంకోసారి గుర్తు చేసుకోమని నీకు గుర్తొచ్చింది. అప్పుడు నువ్వు ఎలా ఉన్నావో, ఏం మాట్లాడావో, ఎదురుగా ఉన్నారో, వాళ్ళు ఏం మాట్లాడారో. అప్పుడు అవి ఎప్పుడో జరిగిపోయినాయి కదా, 10 ఏళ్ళు అయింది కదా. ఆ పెళ్ళి అంతా ఇప్పుడు, ఆ దాగాలంతా ఇప్పుడు నీ దగ్గర ఎక్కడుంది, ఎక్కడ దాచుకున్నావు, ఎందుకు ఎట్లా కనపడింది అంటే నా చిత్తసాగరంలో ఉంది. చిత్తసాగరం చెడ్డ మాటలు చెప్తూ ఉంటుంది. మనసు చెప్పే మాట విన్నావంటే నువ్వు చెడిపోతావు, అది వినద్దు, దీనివల్ల ఈ నష్టం వస్తుంది అని నీలోనే ఇంకోటి మాట్లాడుకొని నువ్వు విన్నావా అని అడుగుతుంది. కాబట్టి బుద్ధి ఉంది అని కూడా నువ్వు ఒప్పుకున్నావు. అవును, నా మనస్సు బుద్ధి ఇద్దరు పోట్లాడుకుంటున్నారు. అది ఇవ్వమంటోంది, ఇది వద్దంటోంది. అది గుడికెళ్ళగా ఉంటుంది, ఇది వద్దంటోంది. నీ గుడికెళ్తే ఎన్ని లాభాలు చెప్పింది, ఇది సినిమాకి వెళ్తే ఎన్ని లాభాలు ఇది చెప్పింది. వీళ్ళిద్దరు మాట్లాడుకున్నవి నేను విన్నాను అని నువ్వు ఒప్పుకున్నావు. ఇంకోళ్ళు ఎవరన్నా బుద్ధి లేదు, మనస్సు లేదు, నీకు ఏముంటే చూపించమను, తలకాయ పలుకుంటే ఏమన్నా బుద్ధి చూపిస్తారా, మనసు చూపిస్తారా అంటే వాళ్ళ మాట నీకు అక్కర్లేదు. ఇవి రెండు నాలో ఉన్నాయని నువ్వు చూసావు కాబట్టి, నువ్వు అనుభవించావు కాబట్టి నువ్వే ఒప్పుకుంటున్నావు. అది కాక నీ చిన్నప్పటి సంఘటన ఒకటి ఉంది నాయన. ఎప్పుడో మీ ఇంట్లో పెళ్లిలో జరిగినంత కొట్లాట, ఆ కొట్లాట ఇంకోసారి గుర్తు చేసుకోమని నీకు గుర్తొచ్చింది. అప్పుడు నువ్వు ఎలా ఉన్నావో, ఏం మాట్లాడావో, ఎదురుగా ఉన్నారో, వాళ్ళు ఏం మాట్లాడారో. అప్పుడు అవి ఎప్పుడో జరిగిపోయినాయి కదా, 10 ఏళ్ళు అయింది కదా. ఆ పెళ్ళి అంతా ఇప్పుడు, ఆ దాగాలంతా ఇప్పుడు నీ దగ్గర ఎక్కడుంది, ఎక్కడ దాచుకున్నావు, ఎందుకు ఎట్లా కనపడింది అంటే నా చిత్తసాగరంలో ఉంది. చిత్తసాగరం ఉంది. చిత్తసాగరం ఎక్కడుందో నీకు తెలియదు. బట్ చిత్తసాగరం ఉంది, అందులో నుంచి ఇది బయటకు వస్తుంది అని నీకు తెలుసు. ఇవి ఎంత స్పష్టంగా తెలిసినాయో, ఇవి ఉన్నాయి అని నువ్వు ఎంత ఖచ్చితంగా కనుక్కోగలిగావో, అస్మాత్ పరం అంత ఖచ్చితంగా కనుక్కోగలవు అన్నాడు. దేవుడు ఉన్నాడా లేడా అన్న విషయం అంత ఖచ్చితంగా నువ్వు కనుక్కోగలవు నాయన.
ఎట్లా శంకరుడు చెప్తున్నాడు. ఎట్లా కనుక్కోవాలి? మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఉన్నాయని పంచకోశ విచారం చెప్పి నీకు చెప్తే నీకు ఎట్లా తెలిసిందో నువ్వు సంపాదించుకుని అప్పుడు నువ్వు లొకేషన్ చెప్పలేవు. నీ మనస్సు ఎక్కడుంది చెప్పు, నాకు లొకేషన్ చూపించు. నీ చిత్తసాగరం ఎక్కడ ఉందో నాకు చూపించు. కానీ ఉన్నాయి, నేనేమంటే నువ్వు ఒప్పుకో. అంత ఖచ్చితంగా అస్మాత్ పరం నువ్వు చెప్పగలవు. ఇప్పుడు ఎట్లా ప్రొసీజర్ చెప్తున్నాడు. అయినా నీ బుద్ధి ఎదురుగా ఈ ప్రపంచం కనపడుతుంది. అవును, ఏం కనపడింది? చెట్లు కనపడ్డాయి, ఇళ్ళు కనపడ్డాయి, మనుషులు కనపడ్డారు, కొండలు గుట్టలు కనపడ్డాయి, నదులు కనపడ్డాయి, పర్వతాలు కనపడ్డాయి. అవును, చాలా వస్తువులు మా ఇంట్లో కూడా. ఇక్కడ సోఫాలు ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, ఇక్కడ పుస్తకం ఉంది, ఈ చేతిలో కళ్ళజోడు ఉంది, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ కలిసి నేను జడము అని పేరు పెట్టాను. అంటే నా చేత చూడబడి గుర్తించబడి, గుర్తించాం కదా, నేను పేరు పెట్టాము గుర్తించాం. నా చేత చూడబడినవి, నా చేత గుర్తించబడినవి అయిన పదార్థాలన్నిటికీ జడము అని పేరు పెట్టాను నేను. దానికి ఒకదానికి ఎందుకు జడమై పేరు పెట్టావు? మరి ఆ చెట్టు కదలకుండా అక్కడ ఉంది, ఈ సోఫా కదలకుండా ఇక్కడ ఉంది, ఆ సైకిల్ కదలకుండా అక్కడ ఉంది. వాటికి ఇండివిజువాలిటీ లేదు. ఆ సైకిల్ నేను ఆ గదిలోకి వెళదాము అంటే అది వెళ్ళలేదు. ఈ సోఫా నేను ఇటు ఫేస్ చేసి కూర్చోనండి, ఇటు తిరిగి కూర్చుందాం అనుకున్నాను అని చెప్తే ఇది తిరగలేదు. దానికే అది పోలేదు, ఇంకొకటి ఎవడో చేయాలి. మీరు చెట్టు కూడా జడమని అన్నారు కదా, చెట్టుకు ప్రాణం ఉందండి, చెట్టు కావాలంటే ఆహారం కూడా తీసుకుంటుంది. నాలాంటిది చెట్టు, జగదీష్ చంద్ర ఎవరో రోజు చెట్టు ఉండొచ్చు, చెట్టుకు ప్రాణం ఉంది. నేను కూడా అన్నిట్లో పరబ్రహ్మ ఉందనే చెబుతున్నాడే. శంకరుడు అంటున్నాడు ఈ మాట. కానీ నాయన దానికి ఇష్టం వచ్చినట్టు అది ఉండలేదు. నీకు చెప్పింది ఏమిటి అంటే, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండలేని పదార్థాన్ని జడమన్నాను. చెట్టు దాని ఇష్టం వచ్చినట్టు ఉండలేదు. ఈ చెట్టు ఇక్కడ పనికిరాదు అని ఇప్పుడు ఒక వాస్తువాడు వచ్చి నాకు చెప్పాడు. మీ ఇంటికి మంచిది కాదండి, ఇక్కడ చెట్టు ఉంటే మంచిది కాదు, ఇది ఈశాన్య మూల, మీరు దాన్ని నైరుతి మూల పెట్టుకుంటుంది. వాడు ఏదో చెబుతాడు. వాస్తువాడు వచ్చి ఆ చెట్టు, అయ్యో నేను ఇక్కడే ఉంటాం అనుకున్నాను, నన్ను ఇక్కడే ఉంచండి అని అడిగినా కూడా దాన్ని అక్కడ ఉంచాం మనం. ఎందుకంటే దాని ఇష్ట ప్రకారం దానికి ఉండడానికి అధికారం లేదు. అట్లా నీ చేత చూడబడేటువంటి పదార్థాలన్నీ జడములు. మరి నీవెవరు? నేను చైతన్యాన్ని రెండుగా విభజించాను. నేను చైతన్యాన్ని, అవి జడములు. నీకు మనస్సు ఎట్లా, బుద్ధి ఎట్లా నువ్వు పరమాత్మ అని చెప్పిందో అట్లా చెబుతున్నాడు. ఇప్పుడు నీకు మనస్సును నువ్వు ఎట్లా గుర్తించావో, బుద్ధిని ఎట్లా గుర్తించావో అట్లా పరమాత్మని గుర్తించమని చెప్తున్నాడు. అస్మాత్ అన్న ఒక పదమే, పరంకి ఇంకా వెళ్ళలేదు. నేను గుర్తించానండి, నువ్వు ఒప్పుకున్నావు. అవును, అవన్నీ జడములు, ఎందుకంటే వాటికి స్వతంత్రత లేదు, నా ఇష్టం వచ్చినట్టు ఉండడానికి వీల్లేదు. అట్లా నేను కూడా కాదు. ఇంకొక గుర్తు చెప్తున్నాను, నీవు వాటిని గుర్తించగలుగుతున్నావు. చూడటం ఒకటే కాదు, అవి జగములు, నువ్వు గుర్తించగలుగుతావు. నేను ఉండను అనుకో, నేను అనేవాడిని ఒక నేను లేను అనుకో, ఈ వస్తువులన్నీ ఇక్కడే ఉంటాయి, కానీ వాటిని గుర్తించేవాడు, వాటిని గుర్తించేవాడు లేడు. అంటే వాటిని వాడుకునేవాడు కూడా లేడు. నేను లేకపోతే వాటికే అవి నన్ను వాడుకో అని చెప్పలేదు. నేను లేకపోతే అది గుర్తించబడదు. అట్లా నేను ఒకనున్నా. నా పేరు చైతన్యము, వాటి పేరు జడము. జడమైన వస్తువులన్నీ చైతన్యం మీద ఆధారపడి ఉన్నాయి. ఎందుకు ఆధారపడి ఉన్నాయి? ఏ పని చెయ్యడానికన్నా చైతన్యమే చెయ్యాలి. ఒక సోఫా చేశాడు అనుకోండి, నేను చేయలేదు. ఈ సోఫా తయారైంది, నాకు కనపడుతున్నది. ఈ సోఫాను తయారు చేసిన వాడు ఎవడో ఒకడు చేశాడు, వాడు డెఫినెట్గా శవం కాదు.
వాడు చైతన్యం. ఒక వస్తువు ఉండడం వల్ల ఆ చైతన్యం అనేది ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. నీకు మనసు చూపించినట్టుగా నేను చైతన్యాన్ని చూపించలేదు, కానీ మనస్సును ఎక్స్పీరియన్స్ చేసినట్టుగా చైతన్యాన్ని ఎక్స్పీరియన్స్ చేయిస్తానన్నాడు. ఇంకా అదే కదా చెప్పాడు. మనస్సును నేను చూపించలేదు కదా, నువ్వు అనుభవించేటట్టు చేశాను. ఇప్పుడు చైతన్యాన్ని నువ్వు అనుభవించేటట్టు చేస్తానంటున్నాడు. అస్మాత్ పరంలో అది చెప్పాడు. మీకు అర్థమైంది కదా ఏం చెప్తున్నాడు మాకు, అందులో భాగంగా చెబుతున్నాడు. ఏమన్నా ఏం కావాలి? వాయిస్ రావట్లేదు. ఎక్కడ ఏం పోయింది? అవును ఇది రాలే. ఒకసారి ఏకమేవా న ద్వితీయం బ్రహ్మ. ఏకమేవా న ద్వితీయం బ్రహ్మ. ఒక్కటే ఉన్నది. మరి ఒకటే ఉంది అంటే సరిపోలే, ఉన్నది ఒక్కటే అంటే సరిపోయింది కదా. ఒకటి ఎప్పుడైనా ఎవడైనా ఇంకొక వస్తువుని తెచ్చి అక్కడ పెడితే ఈ ఒకటి ఇంకా రెండు కూడా ఉండింది అనొచ్చు. ఇక్కడ నా దగ్గర ఒక అరటిపండు ఉంది. ఇప్పుడు నేనేమంటాను, ఒక అరటిపండు ఉందమ్మా అంటాను. ఒక్కటే ఉంది నా దగ్గర అంట. అంటే ఇంకోటి లేదు. అయ్యో అమ్మ ఎందుకు లేదనుకుంటారు, ఈ ఒక పండు మీకు అందరికీ చాలా పోతే నా దగ్గర ఇంకోటి ఉంది, ఇస్తా తీసుకోండి అని అమ్మాయి ఇంకో పండు ఇచ్చి ఒకటే ఉంది అని చెప్తే, ఇప్పుడు నా దగ్గర ఎన్ని పళ్ళు ఉన్నాయి? రెండు పళ్ళు ఉన్నాయి. అంటే ఈ ఒకటి ఎప్పుడైనా రెండు కాదగింది. పరమాత్మ అట్లా రెండు కాదగిన వాడు కాదు. నా ద్వితీయం, రెండవది నువ్వు తెచ్చి పెట్టడానికే వీల్లేదు. ఎంత జాగ్రత్తగా పకడ్బందీగా చెప్పిండో ఉపనిషత్తు చూడండి. వేదం మహావాక్యాన్ని చెప్పడం, అందుకని మహావాక్యం అన్నారు. ఏకమేవా అద్వితీయం. ఏకమేవా అన్న చోట ఇక్కడ ఒక ఆర్ లాగా ఇలా పెడతారు. అంటే నా ద్వితీయం, రెండవది లేదు. రెండవది అనిపించడానికి కూడా ఎవరికి వీల్లేదు. అటువంటిది బ్రహ్మము అని చెప్పింది. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. ఆ బ్రహ్మం ఏది అంటే నేనానాస్తికించిన, నేనే, ఇంకేం కాదు. మహావాక్యం ఏమని చెప్పిందంటే అసలు ఆ వాక్యంలోనే మనకు అర్థమైపోవాలి. ఏకమేవా, ఒక్కటే ఉంది. నా ద్వితీయం, రెండవది ఉండడానికి వీల్లేదు. దాని పక్కన ఇంకో దాన్ని తెచ్చి చేర్చడానికి వీల్లేదు. ఆ వీల్లేని ఒకటి ఉన్న వస్తువు ఏది అంటే నేనే. నేను తప్ప ఇంకేం లేదు. నేను ఒక్కడే ఉన్నా. ఆ నువ్వెవరో, ఈ వాక్యాన్ని నువ్వెవరో తెలుసుకోవడానికి నువ్వు ఉపయోగించు. ఎవరు నువ్వు అంటే, ఎవరైతే ఇంద్రియముల ద్వారా వస్తువుని చూస్తున్నారో, ఒకడు నా కళ్ళ ద్వారా నేను చూస్తాను, నేను ఒకనున్నా, నేను ఎట్లా ఉంటానో తెలియదు, నా మనసు ఎట్లా ఉంటుందో అన్నట్టుగానే నేను ఎట్లా ఉంటానో తెలియదు. అది మీరు కనుక్కోవలసిన విషయం. అందుకే ప్రబోధ సమయంలోనే నీకు తెలియాలన్నాడు. ఎక్కడో కూర్చుని ధ్యానం చేసుకుని నేను అహం బ్రహ్మాస్మి అని నిర్ణయించుకోవడం కాదు. నేను చెప్తున్నప్పుడే నీకు తెలియాలి వాడెవడు. నేను చెప్తున్నట్టు ఇప్పుడే కదా నీకు మనసు తెలిసింది. నేను చెప్తున్నప్పుడే కదా నీకు బుద్ధి తెలిసింది. నీకు చిత్తం ఉంది, అహంకారం ఉంది అని తెలిసింది. అహంకారం కూడా నువ్వు గుర్తించావు కదా, నేను అన్న భావం ఏది అని. నువ్వు గుర్తించడం కాదు, ఎదురుగా ఎవరికైనా టీవీలో అహంకారం చూపిస్తే అమ్మవాడికి ఇప్పుడు అహంకారం వచ్చింది అని నువ్వు కూడా కనుక్కుంటున్నావు. దుర్యోధనుడు మొహం చూసే వాడికి అహంకారం వచ్చిందని కనుక్కుంటున్నావు. అట్లా నీలో ఉన్న చైతన్యమైన ఆత్మని నువ్వు కనుక్కుంటే నువ్వు ఎదురు వాళ్ళలో కూడా కనుక్కోగలుగుతావు. అందుకు చెప్తున్నాడు ఏకమేవా నద్వితీయం నేహనా నాస్తికించడం. నేను తప్ప కొంచెం కూడా ఒక్కటి కూడా కొంచెం లేదు, ఉన్నది ఒక్కటే. నేను నా కంటి ద్వారా చూస్తున్నాను. చూచినప్పుడు మాత్రమే ఆ వస్తువును నేను గ్రహించగలుగుతున్నాను. చూడకపోతే గ్రహించలేదు. చూడకపోతే అంటే నాకు కళ్ళు లేవు, నేను గుడ్డివాడిని. ఇప్పుడు నువ్వు టేబుల్ ఇట్లా ఉంటుంది అని నాకు చెప్పావు, వెన్నెల ఇట్లా ఉంటుంది అని నాకు చెప్పావు.
ఇప్పుడు నేనేం చేస్తాను? ఊహించుకుంటాను. నేను ఊహించుకున్నది నువ్వు చూసింది కరెక్ట్గా. నేను ఊహించుకున్నది నీ మాటల్ని బట్టి నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఊహించుకోగలను. అది బ్రహ్మము కాదంటున్నాడు. నువ్వు కళ్ళతో చూచినది, నీవు చెవితో విన్నది, నీవు ముక్కుతో వాసన చూసినది. ఎవరిని చూస్తున్నాను? నా కళ్ళతో చూసింది నేను జడాన్ని చూశాను. జడమని నేను నా దగ్గర గుర్తించాను. గుర్తించింది ఎక్కడ? నా లోపల. ఇది కుర్చీ అని ఎవరు గుర్తించారు? దీని ఉపయోగాన్ని ఎవరు గుర్తించారు? నేనే గుర్తించాను. నేను ఎక్కడున్నానో నాకు తెలియదు, కానీ గుర్తించింది మాత్రం నేనే. ఊహించలేదు కుర్చీ ఇలా ఉంటుంది. నా ఇంద్రియాల ద్వారా జడ పదార్థాన్నంతా నేను గుర్తిస్తున్నాను. నేను లేకపోతే గుర్తింపు జరగదు. ఇంకా నేనెవరో చెబుతున్నాను. నన్ను మా ఆవిడ నేను లేకపోతే అస్సలు బతకలేదండి, మొత్తం నా మీదే ఆధారపడి ఉంటుందండి అంటున్నాడు ఒక భర్త. ఓ భార్య కూడా అలాగే అంటాం, నా భర్త లేకపోతే నేను బతకలేదు. అట్లా సాధారణంగా భార్య భర్తలు అనుకోలేమో కానీ ప్రేయసి ప్రియులు అనుకుంటారు. భార్య భర్తలు అంత ఉండదేమో అనుకుంటున్నాను. నేను అనుకోను. అంటే నువ్వు లేకపోతే నేను పడలేను, నేను లేకపోతే నువ్వు లేవు. సినిమాలలో కదా వాడు పాడతాడు. నువ్వు లేక నేను లేను, నేను లేక నువ్వు లేవు, నేను నువ్వు లేకపోతే జరగలే లేదు. అంత ప్రేమించిన వాడు, అంత ప్రేమించి ఆ ప్రేమించిన అమ్మాయి కోసమనో ఆ అబ్బాయి కోసమనో ఇది అమ్మాయి నాన్న ఈ బంధం మొత్తం చిన్నప్పటి నుంచి పెంచిన వాళ్ళు మొత్తం మంది వదులుకొని అంటే ఆ ప్రేమ ఎంత ఎంత గొప్పదో చూడండి, ఆలోచించండి. గుడ్డిదందామా, గొప్పదందామా, పిచ్చిదన్నా. అంత ప్రేమించిన వాళ్ళు ఒక అమ్మాయిని ఒకటి ప్రేమించారు, మంచి సంతోషం ఆయన. ఆ అమ్మాయి ఈ ప్రేమ విఫలమైందని ఏదో చచ్చింది, ఏదో తాగి చచ్చింది. ఇప్పుడు ఎవరినైతే వాడు ప్రేమించాను అని చెప్పాడు, వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి చెప్పాడు, నా అమ్మాయిని నేను ప్రేమించాను అని కదా. అమ్మాయిని ప్రేమించాను వాడు. ఆ అమ్మాయి చచ్చిన శవంగా ఇప్పుడు వాడి దగ్గరే ఉంది. ఇప్పుడు వాడు ప్రేమించుతాడా? ఎందుకు ప్రేమించటం? వాడు ఆ అమ్మాయిని ప్రేమించలేదు, చెబుతున్నాడు అమ్మాయిని ప్రేమించాలని. ఆ అమ్మాయిలో ఉన్న చైతన్యాన్నే ప్రేమించాడు వాడు. చైతన్యం లేకపోతే జడమైనటువంటి అమ్మాయి వాడికి అక్కర్లేదు. కానీ సుఖాన్ని ఏదో గుర్తించలేని నీ పిచ్చి బుద్ధి ఉందే, అది చైతన్యాన్ని ప్రేమిస్తున్నాను అనే సంగతి గ్రహించాలి. ఆ చైతన్యం ఆ అమ్మాయి లోపల ఉంది. ఆ చైతన్యం పోగానే ఆ అమ్మాయి జడమైంది. ఇందా నుంచి ఆ అమ్మాయి చైతన్యమైంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమైంది? జడమైంది. ఎట్లా అయింది? నా సైకిలు, నా కుర్చీ, నా చెట్టు కాదా? అవునా కాదా? అందుకని వాడు ఏం చేస్తున్నాడు? ఆ అమ్మాయిని ప్రేమించాలి, శ్మశానంలో కూర్చుంటున్నాడు. నిన్ను చాలా ఇష్టపడిన వాళ్ళు కూడా ఆ చైతన్యం పోగానే నిన్ను జడమని తగలబెడుతున్నారు. ఏ చైతన్యం అయితే పోతే నీ శరీరం పని చెయ్యకుండా పోతుందో, నీ ఇంద్రియాలు పనిచేయటం లేదు, నీ బుద్ధి పనిచేయటం లేదు, నీ మనస్సు పనిచేయటం లేదు, ఏం పనిచేయటం లేదు. ఎందుకంటే ఇందాక నువ్వు చూడగానే గుర్తించావు, వినగానే గుర్తించావు కదా. ఏవి ఇంద్రియాల ద్వారా నువ్వు గుర్తిస్తున్నావో, ఏ జడమునైతే గుర్తిస్తున్నావో, ఏ చైతన్యం ద్వారా గుర్తిస్తున్నావో, ఆ చైతన్యమే ఏకమేవ నద్వితీయం. అది రెండు లేవు. నీలో ఒక మనస్సు ఒక బుద్ధి ఉన్నట్టుగా రెండు చైతన్యాలను నిలబెట్టడానికి లేదు. అది ఎక్కడుందో కనుక్కో, నువ్వు ఆలోచించి. అది నీ లోపలే ఉంది. దానినే అహం బ్రహ్మాస్మి అంటున్నాం మేము. అస్మి
అకస్మాత్ నీ లోపల ఉంది నాయన, దాని వల్లనే నువ్వు వ్యవహారం చేస్తున్నావు. మరి మీరు పరమాత్మ అయితే పోదన్నారు కదా, ఎక్కడికి పోవడానికి లేదన్నారు కదా, అది ఎందుకో అది ఎందుకంటే అవుతుందో నాన్న, ఏదో